నమస్తే. దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఆపరేషన్ కగార్ చర్చ నడుస్తోంది. అందులో రీసెంట్‌గా హిడ్మాని గూడా ఎన్‌కౌంటర్ చేసిన పరిస్థితి మనకు తెలుసు. సో, దానిపైన నిన్న మావోయిస్ట్ కేంద్ర కమిటీ గూడా ఒక లెటర్ రిలీజ్ చేసింది. సో, ఆయన ట్రీట్‌మెంట్ కోసం బయటికెళ్ళినప్పుడు బూటకపు ఎన్‌కౌంటర్ ఇది పట్టుకొని హత్య చేసిర్రు, టార్చర్ చేసిర్రు అని చెప్పేసి కూడా వాళ్ళు లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. సో, దీని పక్షాన ప్రజా సంఘ నాయకులు, ప్రజా సంఘాల నాయకులందరూ గూడా ఇటు లెఫ్ట్ సంఘాల నాయకులందరూ గూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అండ్ అలాగే ఈరోజు తెలంగాణలో గూడా సుమారుగా 30 మందికి పైగా మావోయిస్టులు గూడా లొంగుబాటు చేస్తున్నారు డీజీపీ ఆధ్వర్యంలో అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్న పరిస్థితి. సో, మాట్లాడదాం దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి క్రాంతి గారు ఉన్నారు. సో, చెప్పండి అన్న ఏం చెప్తారు ఇట్లా మావోయిస్ట్ ఎన్‌కౌంటర్ కంటిన్యూగా ఆపరేషన్ కగార్ అని చెప్పేసి చెప్తారు. ఒక డేట్ పెట్టుకొని మరి కంపల్సరీ వాళ్ళు లొంగిపోవాలి లేకుంటే చనిపోవాలని చెప్పి ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు? ఇప్పుడు ఆ డేట్ ఏదో సమాజాన్ని మంచిగా చేయడానికి డేట్ పెట్టుకోవచ్చు కదా! హ్మ్. ఈ దేశంలో నిరుద్యోగ సమస్య ఉంది. ఆకలికి చావులు దస్తా ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు అమ్మాయిలను రేపులు చేసి ఎన్నో సమస్యలు దేశంలో ఉన్నాయి. ఆ సమస్యల మీద ఫోకస్ చేయడానికి ఈ ప్రభుత్వానికి అసలు అంటే ఆలోచన విధానం అనేది లేదు. సమాజం కోసం ఎట్లా ఆలోచించాలనేది. హ్మ్. హిడ్మా గారు ఆహ్, అమరులయ్యారు. హ్మ్. నిజంగా వారికి జోహార్లు. ఎందుకనంటే అంటే నేను నక్సలైట్‌లను సపోర్ట్ జేసి మాట్లాడడం అనే దానికంటే, గొప్ప గొప్ప మేధావులే ఎన్టీఆర్ లాంటోళ్ళే ఈ దేశానికి నిజమైన దేశభక్తులు నక్సలైట్‌లని జెప్పిర్రు. హ్మ్. అంటే వాళ్ళని అదే అడవిలో ఉండి తుపాకులు పట్టుకొని అదే కొట్లాట చేయరని గూడా నేను అనను. ఎందుకంటే మీరిట్లా అంటే మీరు ఈ భూమి కోసం కొట్లాడే ఒక గొప్ప మహోన్నత వ్యక్తులుగా ఈ సమాజంలోకొచ్చి కొట్లాడండి. ఈ ఈ దగులుబాజీ, దద్దమ్మలు చేసే ఇట్లాంటి చర్యల వల్ల మీ ప్రాణాలు కోల్పోతే, ఈ సమాజము మీలాంటి మంచి మేధావులను ఈ సమాజం గురించి, నేల గురించి, మట్టి గురించి ఆలోచించే మీలాంటి వాళ్ళు చనిపోతే, ఈ సమాజం మీలాంటి వాళ్ళని మిస్ అయితే ఎంతో కోల్పోయిన వాళ్ళమైతాము. ఈ దేశానికి గాని, ఈ ప్రపంచంలో గాని. హ్మ్. సో, దయచేసి నా రిక్వెస్ట్ ప్రభుత్వానికి గాని, ఎవరైతే మావోయిస్టు నాయకులు, పెద్ద నాయకులకు చెప్తా ఉన్నా, ఈ సమాజంలోకొచ్చి కొట్లాడదాం. హ్మ్. కానీ నేనేమంటున్నా అంటే, ఏదైతే హిడ్మా గారు చనిపోయారో, ఈ ఎన్‌కౌంటర్ అనేది నిజంగానే బూటకపు ఎన్‌కౌంటర్. ఎందుకంటే చాలామంది చెప్తా ఉన్నారు. హ్మ్. 150 మంది పోలీసులను చంపిర్రని. మరి హ్మ్. మీరు 1000 మందిని చంపిర్రు. హ్మ్. సరే వాళ్ళు వీళ్ళని చంపుతుర్రు, వీళ్ళని వాళ్ళని చంపుతుర్రు అనేది పక్కన పెడితే, హ్మ్. వాళ్ళు చర్చలకొస్తున్నా అన్నా గూడా నువ్వెందుకు వాళ్ళ చర్చల్లో ఎందుకు అది కాలేకపోతున్నావు? అంటే ఎంతసేపు ఈ ప్రభుత్వం ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో, హ్మ్. లెఫ్ట్ భావాజాలాన్ని పక్కన దోయాలనేది వీళ్ళ ఆలోచన. హ్మ్. నేనొక మాట చెప్తున్నా ఏందనంటే, మీరు మనుషులను మాత్రమే చంపగలరు. హ్మ్. ఆ భావాజాలాన్ని చంపలేరు. ఆ భావాజాలం అనేది చావదు. భావాజాలానికి చావు అనేది ఉండదు. మనుషులను మాత్రమే చంపగలుగుతారు. హ్మ్. ఒకరు చనిపోతే ఒకరి నుంచి 100 మంది పుట్టుకొస్తారు. హిడ్మా చనిపోయినప్పుడు మీరు చూసిర్రు ఎంతమంది ఆదివాసీలు లైన్ కట్టిర్రు. అవును. అక్కడ చిన్న చిన్న పిల్లలున్నారు. వాళ్ళ కసి, వాళ్ళ రక్తం ఎంత బాయిల్డ్ అయితదంటే, అరే! ఇంత గొప్ప నాయకుడు చనిపోయిండు గదా! మళ్ళా నేను గన్నెందుకు పట్టుకోవద్దన్న ఆలోచన రాదా? హ్మ్. అట్లాంటి ఆలోచన రాకుంటే గదా ప్రభుత్వాలు జేయాలె. అట్లాంటి ఆలోచనకు పోకుంట గదా ప్రభుత్వాలు జేయాలా? మళ్ళా అదే అక్కడ ఉన్న ఏదైతే ప్రభుత్వం పెద్దలున్నారో, వాళ్ళే పోయి హిడ్మా గారి తల్లి దగ్గర కూర్చొని ఆహ్, తిన తిన త తినబెట్టి హ్మ్. వచ్చి అది జేసినప్పుడు మరెటు పోయింది? హ్మ్. అంటే సమాజం గురించి వాళ్ళు ఆలోచించినప్పుడు మీరు ఏ విధంగా వాళ్ళ చర్చలకు సిద్ధమైతారో చెప్పాలా. హ్మ్. వాళ్ళు వాళ్ళు గూడా చర్చలకు సిద్ధమై ఉండాల. ఇప్పుడు అమాయకులను ఎవరు చంపలే కదా వాళ్ళు. అమాయకులనేం చంపలే గదా! ఎవరిని అంటే వాళ్ళు చంపడం వాళ్ళ ఉద్దేశ్యం కాదు. ఈ దేశంలో ఉన్న అవినీతిని, అంటరానితనాన్ని, అస్పృశ్యతకు గురైన ప్రజలను మేల్కొల్పి సమాజానికి, ఈ సమాజంలో మేమంటూ ఉన్నామనే కొట్లాడడానికి షెడ్యూల్ 5, షెడ్యూల్ 6 గాని రాజ్యాంగ హక్కులు, హ్మ్. ఆదివాసీ హక్కుల కోసం గదా వాళ్ళు కొట్లాడుతుర్రు. అంటే అది కాపాడనీకి అవన్నీ కాపాడడానికి ప్రభుత్వాలున్నాయి. సో, మీరెవరు గన్ను ఏం పట్టడానికి అని చెప్పేసి కాపాడడానికి గూడా వాళ్ళ వాళ్ళ అడుగుతున్నారు. మొఖం కాపాడడానికి హ్మ్. పాగల్ మాటలన్నీ బంద్ జేయరు. ఏం కాపాడుతుర్రు? ఈ దేశంలో నల్లధనం మేము అది జేస్తామని ఏం ఏం పీకిందేం లేదు గదా మీరు. ఇలా ఆదివాసీ భూముల కోసం, వాళ్ళ హక్కుల కోసం కొట్లాడినప్పుడు, హ్మ్. మీకు చేతనైతే మీ ప్రభుత్వానికి అంత దమ్ము, ధైర్యం ఉంటే వాళ్ళకొక హామీ ఇవ్వండి. మేము మీకు డెవలప్‌మెంట్ అంటుర్రు. ఏం డెవలప్‌మెంట్ జేస్తరిప్పుడు? హ్మ్. ఆ భూములన్నీ ఎవడికో కట్టబెట్టడానికి కార్పొరేట్ వ్యవస్థలకు అప్పజెప్పడానికి ఇలా వాళ్ళు నిలబడ్డ కాళ్ళ మీద వాళ్ళ కాళ్ళు ఏవైతే కాళ్ళు ఆ భూమి మీద నిలబడ్డాయో, హ్మ్. వాళ్ళ కాళ్ళ కింద ఉన్న భూమి మీద బతికే బతుకు కార్పొరేట్ బతుకులు బతకాలనేది మీ ఆలోచన. హ్మ్. తెలవదా సమాజానికి? హ్మ్. అది గాదు అని చెప్పండి. హ్మ్. అది గాదు అని ఆదివాసులతోటి కూర్చొని మాట్లాడండి. ఆ తెగలతోటి కూర్చొని మాట్లాడండి. హ్మ్. అది గదా ఆలోచన. హ్మ్. ఎంతసేపు చంపుకుంటా పోతామంటే హ్మ్. ఎవడిచ్చిండు నీకు హక్కు? హ్మ్. ఏ రాజ్యాంగం అయితే ఈ సమాజానికి వ్యతిరేకంగా పోతే వాడిని కట్టడి చేయమని చెప్పిందో, అదే రాజ్యాంగం చంపే హక్కు ఇయ్యలేదు నీకు.
నక్సలైట్లకు ఎవరిచ్చే చంపే హక్కు అని చెప్పేసి నక్సలైట్లు ఉంటే గన్నులు ఏడు సోల్జర్స్ ఉండాలి. మీరు అంటే ఇగో వాడు అంటాడు దరిద్రుడు అర్బన్ నక్సలైట్లు. ఎస్, నేను కూడా అర్బన్ నక్సలైట్ని. మేము పెన్ను బట్టి నక్సలిజం చేస్తున్నాం. ఈ సమాజం మార్పు రావాలని తప్ప ఎదుటి మనిషిని చంపాలని కాదు. ఎవడు అర్బన్ నక్సలైటు? ఈ దేశంలో ఈ దేశంలో ఎవరినైతే విడదీసి పరిపాలించాలనే ఆలోచన ఎవడికుందో వాడు అవినీతిపరుడు, వాడు దేశద్రోహుడు, వాడు అర్బన్ నక్సలైటు. ఎస్, ప్రశ్నించేటోళ్ళు అర్బన్ నక్సలైట్లు అయితే మీరు కూడా జర్నలిజం చేసిరు, మీరు కూడా అర్బన్ నక్సలైటే, నేను కూడా అర్బన్ నక్సలైటే, యాక్సెప్టెడ్. మరి నువ్వేంది ఈ దేశంలో అవినీతిని రూపుమాపుతా అని చెప్పి ఇంకా అవినీతి పెంచుకుంటూ కార్పొరేట్ శక్తుల్లో భూములు పెట్టడానికి ఆలోచించే నువ్వేంది? మరి మేము అర్బన్ నక్సలైట్లం అయితే చెప్పండి. అంటే సమాజం గురించి ఆలోచన ఉన్నప్పుడు, వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళ ఆలోచనలో మంచిని తీసుకోండి. మీరు ఇది చెడు చేస్తుర్రు, దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం, ఇది తప్పు అని చెప్పండి, ఖండించండి. ఇప్పుడు హిడ్మా గారి ఎన్కౌంటరా లేకపోతే అది కావాలని చేసిరా అనేది త్వరలో బయటకు వస్తుంది. త్వరలో బయటకు వచ్చినప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటారు? అంటే చాలా మంది నక్సలైట్లు కేంద్ర కమిటీ సభ్యులు కావచ్చు, సిసి మెంబర్లు ఇలా, సో మల్లోజులా కావచ్చు, ఇంకో చాలా మంది ఈ విధంగా లొంగిపోతున్నారు కదా. సో మీరు కూడా లొంగిపోండి కదా అని చెప్పి కూడా చెప్తాను. ఏమంటున్నా అంటే లొంగిపోయిన వాళ్ళు ఏ వర్గాలకు చెందిన వాళ్ళు, చంపబడుతున్నది ఏ వర్గాల వాళ్ళు అనేది ప్రజలు గమనిస్తూ ఉంటారు. ప్రజలకు అన్ని తెలుస్తూ ఉంటది. ఇలా మీరన్న మల్లోజులా కానీ ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరు లొంగిపోతే ఎవరిని హక్కున చేర్చుకుంటుర్రో, ఎవరిని కావాలని బూటకపు ఎన్కౌంటర్లు వేసి చంపేస్తా ఉన్నారో సామాన్య ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సరే, లొంగిపోయిన వాళ్ళు లొంగిపోయారు. లొంగిపోయిన వాళ్ళు గొప్ప వాళ్ళని నేను ఒప్పుకుంటా. ఆ గొప్ప వాళ్ళు మరి వీళ్ళని కాపాడాలని ఎందుకంటలేరు? వీళ్ళని కాపాడాలి కదా, చెప్పాలి కదా. వాళ్ళు చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాము, వాళ్ళు చర్చిస్తారు. మీరు ఎటువంటి కాల్పులకు సంబంధించిన వాడికి పోవాల్సిన అవసరం లేదని చెప్పొచ్చు కదా. అంటే లొంగిపోయిన వాళ్ళు ఇవన్నీ కూడా చేస్తలేరు అంటారా? కావాలని వాళ్ళు లొంగిపోయి కూడా అంతే లీగల్ ఇస్తారు అంటే వాళ్ళని అది చేయడం అన్నదానికంటే వాళ్ళని నేనేం నిందిస్తలేను. సరే, లొంగిపోయారు. ఈ సమాజానికి మీ ఆలోచన ఏది ఉందో చెప్పండి. ఇప్పుడు అక్కడ పర్సన్గానే కదా ఇక్కడికి వచ్చింది, అక్కడ నుంచే ఈ సమాజంలోకి వచ్చారు కదా, అక్కడ అడవి నుంచే జనారణ్యంలోకి వచ్చారు కదా. ఆ వచ్చినప్పుడు మీరు ఏ హక్కుల కోసం కొట్లాడారో వాళ్ళు కూడా అదే హక్కుల కోసం కొట్లాడుతారు కదా. మీరు లొంగిపోయినప్పుడు మరి వాళ్ళ హక్కుల కోసం కొట్లాడుతురు. ఈ హక్కులు ఈ హక్కులు సామాన్య ప్రజలవి, ఇది ఆదివాసుల సమస్యలు ఇవి, ఈ సామాన్య ప్రజల ఇవి, దళితుల హక్కులు ఇవి, ఈ భూమి కోసం వీళ్ళు కొట్లాడుతూ ఉన్నారని వాళ్ళు ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు? మరి వాళ్ళు అదే ప్లేస్ నుంచి మీరు వచ్చారు కదా, వీటి కోసమే పోరాటం చేసిరు కదా, వాటిని కదా కాపాడాల్సింది మీరు. మరి ఇట్లాంటి ఇప్పుడు హిడ్మాన్ చంపిరు, ఇంకా చాలా మందిని రీసెంట్గా డాక్టరు వారి పేరు నాకు అంత గుర్తుకు లేదు కానీ వాళ్ళు కూడా చనిపోయారు. అంటే ఇంత మంచి సమాజం గురించి మంచి ఆలోచించి పోరాటం చేసినా కూడా మీకు రాజ్యాంగం చంపే హక్కు ఇయ్యలేదు. నేను బండి సంజయ్ గారి మాటలు ఎంత నికృష్టంగా ఉంటాయంటే, ఎవడంటే అర్బన్ నక్సలైటు? మీరు కదా దేశద్రోహులు. ఈ దేశానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా, రాజ్యాంగాన్ని భంగపరిచే ఒక దరిద్రపు సంస్కృతిని తెచ్చింది మీరు కదా. ఈ దేశంలో మీరు అనుకున్న వీళ్ళ ఏం లేదు. సౌత్లో వీళ్ళ భావాజలం అనేది లేదు, ఏదైతే విడదీసి అది చేయడం అనేది. నార్త్లో వీళ్ళు బలపడిరు, సౌత్లో బలపడాలంటే మేము ఇట్లాంటి చర్యలకు పాల్పడాలంటే ఈక కూడా పీకలేరు ఈ సౌత్లో. బండి సంజయ్ కాదు, అమిత్ షా కాదు, నరేంద్ర మోడీ గారు, ఇంకా ఎవడొచ్చినా ఈక కూడా పీకలేరు. ఏమనంటే మొలదారాలు ఉన్నాయన్నా, మొలదారం లేనోనికి ఉన్నోనికి. బండి సంజయ్కి బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? అసలు ఏం బతుకుతుండు? కరీంనగర్ ప్రజల, మా పక్కనే కరీంనగర్ ప్రజల అది పోతుంది, ఇజ్జత్ పోతుంది. నిజంగా చెప్తున్నా, కరీంనగర్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. అసలు మీరు ఎందుకు గెలిపిస్తారో నాకు అర్థమైతలేదు కానీ బండి సంజయ్ అనేటోడు ఈ సమాజానికి ఎటువంటి అసలు మినిమం నాలెడ్జ్ అనేది లేదు. చదువుకున్న యువకులను రాజకీయాల్లో ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది, అది ఏ పార్టీ అన్నా కావచ్చు. నేను ఒక కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా మాట్లాడుతుండొచ్చు, సోషల్ యాక్టివిస్ట్ వ్యక్తిగా మాట్లాడుతుండొచ్చు, కానీ చదువుకున్న వ్యక్తులను ప్రోత్సహించండి. చదువుకున్న వ్యక్తులు వస్తే సమాజానికి ఎట్లా మెరుగుపరచాలా, ప్రజలకు ఎట్లా మేలు చేయాలని ఆలోచిస్తారు. ఇట్లాంటి మొలదారాలన్నా అంటే అది కలవది. నీ మొల్దా రాజకీయాల్లో నీ మొల్దాడు తెంపే రోజులు రావాలని నేను కోరుకుంటా ఉన్నా, ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడు మీరు ఎంతసేపు ఇప్పుడు ఎర్ర జెండా చూడంగానే ఒక పోరాటానికి స్ఫూర్తిలాగా మేము భావిస్తాం. నేను అటు చంపే వాళ్ళనైనా ఇటు చంపే వాళ్ళనైనా నేను ప్రోత్సహించడం లేదు. శాంతిగా చర్చలు జరుపుకొని ఈ సమాజంలోకి వాళ్ళు కూడా రావాలా, ఈ సమాజం గురించి వాళ్ళ ఉన్న ఆలోచనలు ప్రభుత్వానికి చెప్పాలా. అదే విధంగా ప్రభుత్వాలు
ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఉమ్, ఇలా హిడ్మా గారి తల్లి ఉంది. ఉమ్, తల్లి గోస ఎవరికి చెప్పుకోమంటారు? ఆ తల్లి ఉసురు ఈ ఈ నీచులకు, నికృష్టులకు తలగదా? ఉమ్, కుటుంబాన్ని కోల్పోయింది. ఉమ్, హిడ్మా గారు చనిపోయారు. వాళ్ళ భార్య గారు చనిపోయారు. ఉమ్, వాళ్ళ తండ్రి కూడా అదే పోరాటంలో అదే అసౌలు బాసిరు. ఎంతో మంది ఆదివాసులు అసౌలు బాసిరు. వాళ్ళ ఉసురు, వాళ్ళ తల్లిదండ్రుల ఉసురు వీళ్ళకి తలగదా? తలగాలే. తలిగితేనే కదా సిగ్గొచ్చేది. ఉమ్, వీళ్ళ స్వశక్తిని చేసుకోవడానికి సమాజాన్ని శక్తిగా చేయాలనేది వీళ్ళకి ఆలోచన లేదు. ఎంతసేపు వాళ్ళ ఆస్తులు దన్నుకోవడానికి, ఆస్తులు పెంచుకోవడానికి ఉమ్, ఇట్లాంటి ఎవరైతే సమాజం కోసం మంచి ఆలోచించి పోరాటం చేస్తా ఉన్నారో వాళ్ళని చంపుతా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఉమ్, ఎస్, వాళ్ళు తప్పు చేస్తే ఖండించండి, అరెస్ట్ చేయండి. ఉమ్, యాజ్ ఎ ప్రొసీజర్ యూ కెన్ ఫాలో. ఉమ్, బట్ ప్రొసీజర్ తప్పి మీకు నచ్చినట్టుగా మీరు పోతా ఉంటే ఒక సిరా చుక్క అనేది 1,00,000 మెదళ్ళను కదిలిస్తుందంట. ఉమ్. అడవి రాతలు ఏమో గాని, అడవి మాటలేమో గాని ఈ సమాజంలోకి వచ్చి అదే అడవి రాతలు, అడవి మాటలు ఈ సమాజానికి చెప్పండి. అడవిని కాపాడుకుందాం, ఈ సమాజాన్ని కాపాడుకుందాం. ఈ నేల కోసం పోరాటం చేసేటోళ్ళు. అంటే చాలా మంది లెఫ్ట్ సంఘ నాయకులు ఏమంటారు అంటే ఇదే అడవిని నుంచి అడవిని బాట వదిలి మైదాన ప్రాంతాలకు వచ్చి ఉద్యమాలు చేద్దామని చెప్పి లొంగిపోవడానికి వచ్చిన వాళ్ళని పట్టుకొని చిత్రహింసలు చేసి చంపేస్తున్నారు. ఇవన్నీ కూడా బూట్కి. సో మీరు కూడా అదే నమ్ముతారా? అది ఇప్పుడు ఎన్కౌంటర్ అనేది కొన్ని ప్లాన్డ్‌గా చేస్తా ఉంటారు. హ్మ్. అవి చాలా అంటే మనము అపోహతోటి మాట్లాడేదానికంటే హ్మ్. ముందు తెలుస్తది. ముందు ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు ఎట్లా 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 అది జేసిర్రు అనేది. హ్మ్. ఇప్పుడు వాళ్ళ తల్లి దగ్గరికి పోయి మాట్లాడినప్పుడు వాళ్ళు కాల్పులు కాల్చిరంటే మీరు కాల్పులు కాల్వందేనా? హ్మ్. ఈ ఈ భూమి కోసం చెప్తున్నా గదా! ఈ భూమి కోసం, ఈ నేల కోసం వాళ్ళు అది జేస్తా ఉన్నారు. ఈ నేలను ఏ విధంగా కాపాడుతావో చెప్పి శాంతి చర్చలు చేయండి. మీ మీరు ఎంతసేపు లెఫ్ట్ భావాజాలాన్ని పక్కన అరే భావాజాలం సావదురా నాయనా! ఈ ఎర్రి బత్తాయి గల్లకి, ఈ ఎర్రి పుష్పాల గల్లకి చెప్తున్నా. హ్మ్. భావాజాలం అనేది మీరు చచ్చినా సావది. మేము చచ్చినా సావది. మనుషులను చంపుతారు కావచ్చు, భావాజాలాన్ని చంపలేరు. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎంతసేపు మీరు ఒక రంగు పూసుకొని అది అట్లా, ఇది ఇట్లా అంటే ఎవడు ఇనడిడ. చదువుకున్నాము. చదువుకున్నాము. చదువుకున్న వ్యక్తులుగా సమాజాన్ని మేల్కొల్పే దిశగానే మా పనుంటది. మీరేదో పిచ్చి కూతలు కూసి, పిచ్చి పనులు చేసుకుంటా అంటే కలవదు. నేను బండి సంజయ్‌కి విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడొచ్చి పేరు మారుస్తానో, అక్కడ పోయి ఇంకో పేరు మారుస్తానో, లేకపోతే మొలదారాల గురించి మాట్లాడాడో, మసీదుల గురించి మాట్లాడాడో, శివాలయాల గురించి మాట్లాడాడో కాదు. నీ మొఖానికి తెలివి, నీ బతుకుకు ఒక అర్థం అనేది ఉంటే, బండి సంజయ్ నీకు ఒక బతుకు అనేది ఒక అర్థం ఉంటే, పోయి ఈ సమాజంలో కరీంనగర్‌కి నేనేం చేయాలా? ఎట్లాంటి ప్రజలు నాకు ఓట్లేసి గెలిపించినందుకు వాళ్ళకి ఏ విధంగా నేను తోడ్పడాలనేది ఆలోచిస్తే బాగుంటది. ముందుగాల కరీంనగర్ పేరు చేంజ్ చేసి వేరే ఊరికి పోయి ఇంట్లో గెలిసి రచ్చ గెలవాలంటారు. ఫస్ట్ ఇంటికాడ గెలిసి ఈడికి రా.